వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈస్ ఇంటర్ సెకండ్ ఇయర్ బిలో 8th చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఎక్సర్సైజ్ 8Aలో సెక్షన్ 2. ఈ సెక్షన్ 2లో థర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, బట్ ఫస్ట్ ప్రాబ్లంలోనే 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ ప్రాబ్లం ఎలా చేయాలి అంటే, ఫ్రమ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ వేర్ ద పారామీటర్ ఆర్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. బ్రాకెట్లో ఇచ్చిన పారామీటర్ని మనము రిమూవ్ చేసేటట్టు డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంది, y ఈక్వల్ టు సి ఇంటూ ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్. బ్రాకెట్లో సి ఇవ్వడం జరిగింది కనుక సిని రిమూవ్ చేయాలి. సో y ఈక్వల్ టు సి ఇంటూ ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్. సో y ఈక్వల్ టు సి ఇంటూ ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1 డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే dy బై dx అంటే మనం ఏమని రాసుకుంటామండి, y1 అని రాసుకుంటాం. సో అదర్వైజ్ dy బై dx ఈక్వల్ టు సి ఇంటూ సి అనేది కాన్స్టెంట్. ఇప్పుడు ఇది ఎక్స్ పవర్ ఎన్ లాగా ఉంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఏంటండి, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సేమ్ లైక్ దట్ రాసుకుంటే 2 ఇంటూ ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్ 2 మైనస్ 1 మీన్స్ వై 2 ఇంటూ సి అని రాసుకుంటే 2c ఇంటూ ఎక్స్ మైనస్ సి. ఇదేంటండి dy బై dx. dy బై dxని మనం ఏమని రిప్రజెంట్ చేస్తాం, y1 అని రిప్రజెంట్ చేస్తాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు డివైడ్ ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 2 ఏముంది, y1 ఈక్వల్ టు 2c ఇంటూ ఎక్స్ మైనస్ సి. నెక్స్ట్ డివైడెడ్ బై y ఈక్వల్ డివైడెడ్ బై ఇక్కడ ఏమొస్తుంది, సి ఇంటూ ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్. ఎక్స్ మైనస్ సి ఒకసారి క్యాన్సల్, సి క్యాన్సల్. సో ఇప్పుడు ఏమని వచ్చింది, y1 ఈక్వల్ టు 2y ఇంటూ ఇక్కడ ఏమొచ్చింది ఎక్స్ మైనస్ సి. సో 2 ఇక్కడ నుంచి ఏమని రాసుకోవచ్చండి, 2y ఈక్వల్ టు ఎక్స్ మైనస్ సి ఇంటూ y1. సో ఇక్కడ నుంచి 2y బై y1 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ సి. సో సి వాల్యూ కావాలంటే సి ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2y బై y1. సో మనం సిని రిమూవ్ చేయాలి అంటే సి యొక్క వాల్యూని ఏమని రాసుకోవాలండి, ఎక్స్ మైనస్ 2y బై y1. సో ఈ సి వాల్యూ అనేది ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఫైనల్ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం, y ఈక్వల్ టు సి ఇంటూ ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్. సి వాల్యూ ఎంత అండి, ఎక్స్ మైనస్ 2y బై y1. సో బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ మైనస్ సి అంటే ఏంది, దీనికి ప్లస్ ఎక్స్ ఏమవుతుంది, మైనస్ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2y బై y1 హోల్ స్క్వేర్. ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ గెట్ క్యాన్సల్. ఇక్కడ ఏమొస్తుందండి, ఎక్స్ y1 మైనస్ 2y బై y1. ఇక్కడ ఏమొస్తుందండి, 4y స్క్వేర్ బై y1 స్క్వేర్ ఈక్వల్ టు y. సో ఇప్పుడు చూడండి y1 స్క్వేర్ y1 ఏమవుతుంది, y ఇంటూ y1 క్యూబ్ ఈక్వల్ టు 4y స్క్వేర్ అంటే 4x y స్క్వేర్ మైనస్ 4 2 8 y క్యూబ్. సో మనం ఫైనల్గా తీసుకుంటే y బై y1 క్యూబ్, ఇక్కడ y కామన్ తీస్తే 4x y1 y మైనస్ 8y స్క్వేర్. y గెట్ క్యాన్సల్. ఆన్సర్ ఏమొస్తుందండి, y1 క్యూబ్ ఈక్వల్ టు 4x y1 y మైనస్ 8y స్క్వేర్. సో y1 ఈజ్ నథింగ్ బట్ మనం ఏం రాసుకుంటాం, dy బై dx హోల్ క్యూబ్ ఈక్వల్ టు 4xy. ఇక్కడ ఉన్న y1 ప్లేస్లో dy బై dx మైనస్ 8y స్క్వేర్. ఇక్కడ తీసుకొచ్చుకుంటే ఏమవుతుందండి, dy బై dx హోల్ క్యూబ్ మైనస్ 4xy dy బై dx ప్లస్ 8y స్క్వేర్ ఈక్వల్ టు 0 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. అంటే సిని రిమూవ్ చేసేటందుకు సి యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేసి సి వాల్యూని గివెన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. సెకండ్ ప్రాబ్లం, xy ఈక్వల్ టు a ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. బ్రాకెట్లో a కామా b ఇవ్వడం జరిగింది కనుక a అండ్ bని రిమూవ్ చేయాలి. సో ఫస్ట్ xy ఈక్వల్ టు a పవర్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి.
ఇప్పుడు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. ఇది యూవి ఫార్ములా వేస్తే ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఇంటూ డిఎక్స్ బై డిఎక్స్ అంటే 1 ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్కి ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ -1 అంటే ఇక్కడ ఏమొస్తుందండి ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. చూడండి ఇక్కడ యూవి ఫార్ములా అప్లై చేస్తే ఎక్స్, దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి d2y/dx² ప్లస్ dy/dx ఈ ఎక్స్కు ఏమవుతుంది 1 ప్లస్ వైకి డిఫరెన్షియేషన్ చేస్తే dy/dx ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ అనేది కాన్స్టెంట్ ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ -1. సో ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ ఇంటూ d2y/dx² ప్లస్ dy/dx ప్లస్ dy/dx అంటే 2dy/dx ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. సో గివెన్ ఈక్వేషన్ ప్రకారం ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉంటే ఏం రాసుకోవచ్చు అండి xy. దట్స్ వై ఎక్స్ ఇంటూ d2y/dx² ప్లస్ 2dy/dx ఈక్వల్ టు xy. xy ఇక్కడ తీసుకొచ్చేస్తే సో ప్లస్ xy ఇక్కడ తీసుకొచ్చేస్తే -xy. సో ఫైనల్ ఈక్వేషన్ x ఇంటూ d2y/dx² ప్లస్ 2 ఇంటూ dy/dx -xy ఈక్వల్ టు 0. నెక్స్ట్ ప్రాబ్లం y ఈక్వల్ టు a ప్లస్ bx ఇంటూ ఈ పవర్ kx బ్రాకెట్లో a కామా b ఉన్నాయి కనుక ఇక్కడ a కామా bని మనం రిమూవ్ చేయాలి. సో ఫస్ట్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినాం అనుకోండి. చూడండి y చేస్తే ఏమవుతుందండి dy/dx ఈక్వల్ టు ఇవి రెండు ఉన్నాయి కనుక యూవి రూల్ యూజ్ చేస్తే ఏ ప్లస్ బిఎక్స్ని అలానే రాసుకుంటా ఈ పవర్ కేఎక్స్కి కేఎక్స్ అగైన్ కేఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుందండి కే ప్లస్ ఈ పవర్ కేఎక్స్ని సేమ్గా రాసుకుంటే చూడండి ఇక్కడ యూవి రూల్ యూజ్ చేస్తే ఈ పవర్ కేఎక్స్ ఇంటూ ఏకి 0 బికి బి ఎక్స్కి 1. సో ఇక్కడ మనకి ఏమొస్తుందండి కే ఇంటూ ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈ పవర్ కేఎక్స్ ఇంటూ బి ఇంటూ ఈ పవర్ కేఎక్స్. సో ఇక్కడ చూడండి y1 ఈక్వల్ టు కే ఇంటూ ఏ ప్లస్ బిఎక్స్ ఇంటూ ఈ పవర్ కేఎక్స్ ఉంటే ఏం రాసుకోవచ్చు y రాసుకోవచ్చు ప్లస్ బి ఇంటూ ఈ పవర్ కేఎక్స్. సో ఇక్కడ నుంచి y1 మైనస్ కేవై ఈక్వల్ టు బి ఇంటూ ఈ పవర్ కేఎక్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అగైన్ ఇప్పుడు ఈ బి రిమూవ్ చేయడం కోసం మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయండి. అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో y1కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుందండి y2 మైనస్ కే కాన్స్టెంట్ వైకి కాన్స్టెంట్ డిఫరెన్షియేట్ చేస్తే y1 బి ఇంటూ ఇక్కడ చూడండి ఇక్కడ ఏమొస్తుందండి ఈ పవర్ కేఎక్స్ ఇంటూ కే వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది మనకు y2 మైనస్ కే y1 ఈక్వల్ టు ఇక్కడ ఏంది బీకే ఇంటూ ఈ పవర్ కేఎక్స్. సో బీకే ఇంటూ ఈ పవర్ కేఎక్స్ ఉంటే ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారం ఏం రాసుకోవచ్చు అండి y1 మైనస్ కేవై. సో y1 మైనస్ కేవై. సో y2 మైనస్ ప్లస్ y1 ఇక్కడ వచ్చేస్తే మైనస్ y1 మైనస్ హాఫ్ కే కామన్ తీస్తే y1 ప్లస్ y. సారీ అండి స్మాల్ మిస్టేక్. ఇక్కడ చూడండి ఇక్కడ బి ఇంటూ ఈ పవర్ కేఎక్స్ ఉంది ఇక్కడ కే మిగిలింది కనుక కే ఇంటూ రాసుకోవాలి. సో y2 మైనస్ కే y1 ఈక్వల్ టు కే y1 మైనస్ ఇంటూ మైనస్ కే స్క్వేర్ y. సో y2 మైనస్ కే y1 ఏమవుతుందండి 2కే y1 ప్లస్ కే స్క్వేర్ y ఈక్వల్ టు 0. సో y2 అంటే ఏం రాసుకోవచ్చు అండి d2y/dx² మైనస్ 2k ఇంటూ y1 అంటే dy/dx ప్లస్ కే స్క్వేర్ y ఈక్వల్ టు 0 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం y ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ ప్లస్ బి బ్రాకెట్లో ఏ కామా బి ఇవ్వడం జరిగింది కనుక మనం ఇప్పుడు ఏ అండ్ బిని రిమూవ్ చేయాలి. సో ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం రాసుకుంటే ఏ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ ప్లస్ బి ఈక్వేషన్ సరే అనుకోకుండా సరే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏమవుతుంది y1 ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ కి డిఫరెన్షియేషన్ ఏందండి మైనస్
సైన్ ఎన్ఎక్స్ ప్లస్ బి, ఎన్ఎక్స్ ప్లస్ బికి మళ్ళీ చేస్తే ఎన్ ఇంటూ 1 ప్లస్ 0 అంటే ఇక్కడ ఏమొస్తుంది మైనస్ ఏ సైన్ ఎన్ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎన్. అగైన్ దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే y1 కి డిఫరెన్షియేషన్ చేస్తే y2 మైనస్ ఆఫ్ ఏ ఎన్ అనేది కాన్స్టెంట్ కనుక ముంగలు పెట్టుకుంటే సైన్ ఎన్ఎక్స్ బికి ఏందండి కాస్ ఎన్ఎక్స్ ప్లస్ బి, అగైన్ ఎన్ఎక్స్ ప్లస్ బికి డిఫరెన్షియేషన్ చేస్తే ఎన్. సో ఇక్కడ ఏమొస్తుంది మైనస్ ఏ ఎన్ స్క్వేర్ కాస్ ఎన్ఎక్స్ ప్లస్ బి. ఓకే, నెక్స్ట్ ఏ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ ప్లస్ బి ఉంటే ఏం రాసుకోవచ్చు అండి వై రాసుకోవచ్చు. కనుక ఈ రెండు ప్లేస్ల వై రాస్తే ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ వై, y2 ఈక్వల్ టు అంటే y2 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై ఈక్వల్ టు 0. y2 మీన్స్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ అండి, ఇది ఎక్స్ స్క్వేర్ కాదు ఎన్ స్క్వేర్ వై ఈక్వల్ టు 0 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్న 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. సెకండ్ ప్రాబ్లంలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రైట్ ఇన్ కమెంట్ బాక్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.